ముందుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాన్యశ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు మరి తెలుగు యువత ఎస్సీసీఎల్ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం ఏర్పడడం జరిగినది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం చూస్తుంటే ఈరోజు మనం గత ప్రభుత్వాన్ని చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసాము. మరి గతంలో ఏ విధంగా పాలయోగి గారిని లోక్సభ స్పీకర్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దళితులకు పెద్దపీట వేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రశ్నించే గొంతుకు మరి అనితక్క గారికి హోంమంత్రి ఇవ్వడం నిజంగా ఈరోజు దళితులకు ఇంతకన్నా మరొక విజయం ఇంకోటి లేదని చెప్పేసి ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాదు, గత ప్రభుత్వంలో దళితులని చంపి డోడీలు నడిచిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమందించే దిశగా ఈరోజు ప్రజలంతా మరి పెద్ద ఎత్తున మరి కూటమి గెలిపించడం జరిగింది. దానికి మరి ప్రత్యేకంగా సంబరాలు మనమంతా కూడా చేసుకున్నాము. ఆ దిశగానే మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి నారా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, దళితులకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్న తెలుగు ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున దళితులకి మరిన్ని అవకాశాలు ఈ జిల్లాలో కూడా వస్తాయని, అదేవిధంగా జిల్లాలో గెలిచిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాదు, ఈరోజు దళిత మేధావులకు కూడా ఒకటే నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మనమంతా కూడా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి సానుకూలంగా పనిచేసి అభివృద్ధి వైపుగా మన ప్రభుత్వం పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఆనాడు పరిస్థితుల్లో మనమంతా కూడా జగన్ చేసిన అర కష్టాలను చూసినాము. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. మరి మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసే దిశగా పనిచేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.